తిరుపతి కొండెక్కకుండా శ్రీకాళహస్తి ఎందుకు వెళ్ళామో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. మార్నింగ్ 6:30 కల్లా హైదరాబాద్లో ట్రైన్ ఎక్కిపోయామన్నమాట. బయట వ్యూ చూసారా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా. ట్రైన్ ఎక్కిన ఒక 1 అవర్కి ఇలా చాయ్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇన్స్టెంట్ మిక్స్ పౌడరు, టీ పొడి ఉంటుంది కదా, అది టీ పౌడర్ ఇచ్చారు, వేడి నీళ్ళు ఇచ్చారు. ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వెళ్ళిన వీడియో అనమాట. నవరాత్రి కదా, అప్పుడు నేను ఫాస్టింగ్ ఉన్నాను, ఇంకా ఫుడ్ ఏం తినను కాబట్టి ఇంకా టీ తాగాను అనమాట. ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ ఇచ్చేసారు, బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్రేక్ఫాస్ట్లో 3-4 రకాలు ఇచ్చారు. వడ ఒకటి, పొంగల్ ఒకటి, ఉప్మా ఇచ్చారు అనుకుంటా. నేను కూడా అంత కరెక్ట్గా చూడలేదు, వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. ఈ బొడ్డోడు మామూలుడు కాదు, ఆ చేతితో చూడండి ఎలా నొక్కుతున్నాడో. అదేదో తినే స్నాక్స్ అనుకున్నాడు కానీ కాదు, అందుకనే పక్క తిప్పేశాడు ముఖాన్ని. 11 అప్పుడు స్నాక్స్ కూడా ఇచ్చారు. స్నాక్స్లో చాలా ఐటమ్స్ ఇచ్చారనమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తినడానికి. ఇదిగోండి ప్యాకెట్ చూపించమని చూడండి, ప్యాకెట్ ఫోన్ దగ్గర పెట్టేస్తున్నాడు. ఇంకా లంచ్ కూడా ఇచ్చేసారనమాట. 12-12:30 కల్లా లంచ్ ఇచ్చేసారు. చపాతీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, పెరుగు, ఇంకా పన్నీర్ కర్రీ ఒకటి ఇచ్చారు, సాంబార్ ఇచ్చారు, వెజిటేబుల్ కర్రీ ఒకటి, మిక్స్డ్ ఒకటి ఇచ్చారు. ఇదిగోండి మా వాళ్ళు అన్బాక్సింగ్ చేసేస్తున్నారు, ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. వీడియో తీసుకోమంటున్నారు, ఓపెన్ చేసేస్తున్నారు అనమాట. తింటున్న వీడియో కూడా తీయమని చెప్తున్నారు ఇద్దరు. చూడండి తింటున్నారంటే వీడియో తీయమంటున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఐస్ క్రీమ్ మీద మూత నాకేస్తున్నాడు అనమాట. కక్కుర్తి పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ వీడికే వస్తుంది. 2:30కి దిగినా కొండపైకి వెళ్ళలేదు, ఎందుకంటే 2:30 తర్వాత పైకి చిన్నపిల్లలు అలౌ చేయరంట. మా చిన్నోడు 6 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి పైనకి అలౌ చేయలేదు. దిగిన నెక్స్ట్ డేనే రిటర్న్ ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాము టికెట్స్. మళ్ళీ టికెట్స్ వేస్ట్ అయిపోతే ఏం చేయాలో మాకు అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు సాయంత్రమే శ్రీకాళహస్తి వెళ్ళిపోయామన్నమాట. శ్రీకాళహస్తి తిరుపతి వెళ్ళకుండా శ్రీకాళహస్తి వెళ్ళకూడదంట. శ్రీకాళహస్తి వెళ్ళాకే తెలిసింది ఆ విషయము. తిరుపతి వెళ్ళకుండా శ్రీకాళహస్తి వెళ్ళకూడదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ టైం అలా జరగకుండా